పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో, వారి స్పీచ్ లో బీసీ బిడ్డ అయినటువంటి మీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమాధానం చెప్పినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసిందనేటువంటి మాట చెప్తూ ధనాధన్ జన్ధన్ ఖాతా తెరవండి, నల్లధనం వెనక్కి తీసుకొస్తాం, మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నటువంటి మీ మాట హామీ ఆనాడిది ఏమైందని అడిగితే తప్ప అన్నటువంటి పార్టీ సందర్భం గుర్తు చేస్తుంది. జన్ధన్ ఖాతా తెరిచిండ్రు, నల్లధనం వెనక్కి వస్తుంది, మా ఖాతాలో 15 లక్షలు పడతాయని చెప్పిన పేదలకు 15 పైసలు ఇప్పుడు వేయండి. మీరు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పిన 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 22 పైచిలు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడిచ్చారని అడిగిన దానికి ఈరోజు మీరు విమర్శనాన్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి, షెడ్యూల్ లైన్ లో చేర్చుకొని చెప్పిన గట్టిగా బీసీ బిడ్డగా మీరు రావాలి ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం విప్పినా బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన తీరులో ఎక్కడ విమర్శ కనిపిస్తుందని అడుగుతాను మిమ్మల్ని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అంత చక్కగా విడమరి చెప్తే ఈరోజు కర్ణాటకలోని మన్సూర్ అలీఖాన్ గారి నియోజకవర్గంలో 6 మాసాల ముందే ఒకే నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఎలా వచ్చినాయి, 6 నియోజకవర్గాల్లో మెజారిటీతో ఉన్నటువంటి మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి 30,000తో ఎలా ఓడిపోయిండు, ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు 6 మాసాల క్రితం అసలు నిబంధనను అతిక్రమించి చేర్చుకున్నటువంటి సందర్భాన్ని పూసగుచ్చినట్టు చెప్పేటువంటి సందర్భం చేస్తే ఓటు చోరీ జరిగిందని దేశ ప్రజలందరూ కూడా విశ్వసించినటువంటి సందర్భంలో కరీంనగర్లో కూడా మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక గుడిసెలో 21 ఓట్లున్నాయని చెప్పేటువంటి క్రమంలో వాటికి వివరించవలసింది పోయి బీసీ బిడ్డ అయినటువంటి సాటి బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని విమర్శించేటువంటి కార్యక్రమం చేయడం, వారి దిష్టిబొమ్మను దగ్ధేసే కార్యక్రమం చేపట్టేటువంటి సందర్భంలో మా నాయకత్వం కూడా మీ దిష్టిబొమ్మను దగ్ధేసే కార్యక్రమం మొదలు పెడుతున్న తరుణంలో ఓ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం తెరలేపింది మీరు కాదని అడుగుతాం. ఈరోజు మేము ముమ్మాటికి హిందువులమే, మేము ప్రతినిత్యం ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెజార్టీ పీపుల్ హిందువులే. అందరూ రాముని మొక్కుతారు, అందరూ హనుమంతుని మొక్కుతారు, అందరూ పరమేశ్వరుని మొక్కుతారు, అందరూ వెంకటేశ్వరుని మొక్కుతారు. కానీ మేమేదో హిందూ ధర్మమే కాపాడుతామని, మీ లేకపోతే ధర్మమే లేని విధంగా మాట్లాడారు. అసలు బీజేపీ పార్టీ ఎప్పుడొచ్చింది ఉంటుంది. సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన హైందవ సంస్కృతిని కాపాడుతూ మనందరూ కూడా ముందుకు పోతున్న తరుణంలో ఎన్నికలు వచ్చినప్పుడు దేవుడి పేరును మతాన్ని అడ్డుపెట్టుకుని మీరు వస్తుండ్రు, ప్రజలు జాగ్రత్తగా ఉండమని చెప్పని మా జనహిత పాదయాత్రలో మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఎలా తప్పవుతాయని చెప్పని అంటున్నాం. ఎన్నికల ముందు మీరు అక్షింతలు పంపిస్తుండే, అక్షింతలు పంపించి రాజకీయం చేయడం సరికాదని చెప్పిన మాట అంటే ఏ విధంగా తప్పైతుందని చెప్పి అంటున్నాం. మేము ముమ్మాటికి హిందువులమే, మేము ఈ దేవాలయాలు దర్శించుకునే వాళ్ళమే. కానీ మీ ఎన్నికలప్పుడు దేవుడిని అడ్డపెట్టి ఓటు అడగమన్నట్టు మాటలు మా మహేష్ కుమార్ గౌడ్ చెప్తే దాన్ని కూడా మీరు తప్పుడు విధంగా మాట్లాడాలని మేము తీవ్రంగా తప్పడుతా ఉన్నాం. ఈరోజు రోహింగ్యాలు ఇప్పుడు ఏదైతే దేశంలో చొరబడుతుందో చెప్పండి, 11 ఏళ్ళుగా మీరే రాజ్యం వెళ్తున్నారు కదా. ఆ రోహింగ్యాలను వెంట దొరకబట్టి వెనక్కి పంపించే ఏర్పడి ఎవరద్దంటున్నారు. వారు అక్రమంగా చొరబాటుకు వస్తుంటే మీరు ఆపంగా ఎవరద్దన్నారు. ఈరోజు ప్రతిదీ మేము కులగణన జరిపితే వాళ్ళు మతగణన జరిపినట్టుగా 10% మీరు ఇస్తున్నారు, అందుకే మేము అడ్డుకుంటామని చెప్పాలి. అరే బల్క్ గా 42% బీసీలకు రిజర్వేషన్. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోతుంటే, బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ ముందుకు పోతుంటే మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మిమ్మల్ని తొలగించిన రోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు బీసీ బిడ్డగా ఎందుకు తొలగించారో సమాజానికి సమాజం వచ్చి గెలమెత్తినటువంటి సాటి బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారిపైన ఈ విధంగా విమర్శ చేయడం సరైనది కాదని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.